గోర్లట్టు అనేటువంటి ఆ ప్రాంతం దగ్గర ఈ సంఘటన జరిగింది. సో సిరా అండ్ హిరియూర్ తాలూకు హాస్పిటల్కి వీరందరినీ కూడా తరలించినట్టు తెలుస్తోంది. కొంతమంది ఎవరైతే క్షతగాత్రులుగా మిగిలిపోయారో ఆ క్షతగాత్రుల్ని హుటాహుట్న అటు సిరా అండ్ హిరియూర్ తాలూకు హాస్పిటల్స్ పంపించడం జరిగింది. సో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజువల్స్ లో మనం చూస్తుంటే రెండు బస్సు, అటు లారీ అండ్ బస్ రెండు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోవడం చూస్తున్నాం. సో 20 మంది స్పాట్ లోనే సజీవ దహనం అయిపోయారు. సో ఈ సంఘటన కొంత తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తుంది. ఒక్కసారిగా తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో బెంగళూరు ఉలిక్కిపడింది, కర్ణాటక రాష్ట్రం ఉలిక్కిపడింది. దేశంలోని మరొక భారీ బస్సు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం చూస్తున్నాం. సో ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. 20 మంది బస్సులో ఉన్న వారి సజీవ దహనం అయిపోయారు. అటు లారీలో ఉన్నటువంటి డ్రైవర్ అండ్ క్లీనర్ ఆ లోపల ఉండిపోయారా లేదా అక్కడ నుంచి ఘటన తర్వాత పరారైపోయారో తెలియదు ఇంకా. సో హిరియార్ ప్రాంతం దగ్గర ఎగ్జాక్ట్ గా ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. బెంగళూరు పూణే హైవే పైన సిరా తాలూక్ ప్యాసింజర్స్ వర్ షిఫ్టెడ్ టు సిరా అండ్ హిరియూర్ తాలూక్. సో సిరా అండ్ హిరియూర్ ఆ ప్రాంతం మధ్యలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. సో ద బస్ యాక్సిడెంట్ స్పాట్ was near to Sira Taluk and the passengers were shifted to Sira and Hiriyur Taluk. సో మొత్తంగా 32 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఈ బస్సు ఒక్కసారిగా ఈ సంఘటనలో 32 మందితో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా లారీని ఢీకొట్టడంతో ఆ లారీ బస్సు రెండు ఒకదానొకటి ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఈ సంఘటనలో సో బేసిక్గా బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అంటేనే ఏసీలు ఉంటాయి, చాలా ఈజీగా ఇట్టే మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. ఏసీ ఉందనంటే చాలు మంటలు చెలరడం కోసం చాలా పెద్ద ఎత్తున అది తోడ్పడుతుంది. సో ఆ బస్సు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్గా ఎవరైనా నిజంగానే పెట్రోల్ పోసి నిప్పంటించారా అన్న చందంగా కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ బస్సు ముందు నుంచి చివరి వరకు కాలిపోతున్న ఆ దృశ్యాలు చూస్తున్నాం. సో అట్ ది సేమ్ టైం ఇటువైపుగా లారీ కూడా అలాగే పూర్తిగా కంప్లీట్గా తగలబడిపోతుంది. సో తెల్లవారుజామున సంఘటన జరిగింది కాబట్టి ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారు బహుశా అందరూ కూడా నిద్రమత్తులో ఉండుంటారు. సో ఆ నిద్రమత్తం వారి వరకు కూడా అప్పుడే ఆ సంఘటన జరుగుతున్న తరుణంలో ఒకసారిగా బయటకు రావడం డెఫినెట్గా ఇబ్బందే. సో చాలా ఈజీగా సెకండ్స్ లోనే మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. సో ప్రత్యక్ష సాక్షులు కర్నూలు బస్సు ప్రమాదానికి గురైపోయి చిన్న చిన్న గాయాలతో బయటపడినటువంటి ప్రత్యక్ష సాక్షులు కానివ్వండి, అట్ ది సేమ్ టైం కాపాడినటువంటి ఒక వ్యక్తిని కూడా ఆర్టీవీ మాట్లాడించింది. సో ఆయన మాట్లాడిన క్షణాల్లోనే కళ్ళు మూసి తెరిచేలోగా ఈ ప్రమాదంలో బయటపడగలుగుతామా అనేటువంటి ఆలోచన వచ్చేలోగానే ఆ బస్సు మొత్తం కూడా మంటల్లో చిక్కునే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే 20 మంది సజీవ దహనమయ్యారు. సో కనీసం అక్కడ ఇంకా మంటలు ఆర్పే పరిస్థితి కూడా లేదు. చాలా దూరం వరకు చూడండి, ఆ టైర్లంతా పగిలిపోయి ఆ టైర్లకు సంబంధించిన చిన్న తునాతునకలు అయిపోయి ముందుకు వెళ్ళిపోవడం, చాలా దూరం నుంచి ఆ మంటలు ఇక్కడ వరకు వస్తున్నాయి. బస్సుకి అటు ఇటుగా సుమారుగా 50 మీటర్ల దూరం, ఆ 50 మీటర్ల దూరం నుంచి 100 మీటర్ల దూరం వరకు కంప్లీట్ గా మంటలే ఉన్నాయి. ఆ మంటల్లో కనీసం అక్కడ వెళ్ళలేని పరిస్థితి. ఒకవైపు చలి, పెద్ద ఎత్తున మంచు కురుస్తోంది. ఆ మధ్యలో వారంతా కూడా పడుకొని పోయారు, ఆ బస్సులో వారంతా కూడా. సో లారీని ఢీకొట్టి మంటలు చెరడం కనీసం వాళ్ళు కల్లో కూడా ఊహించి ఉండరు, ఎటువంటి ఒక ప్రమాదం జరుగుతుందని కల్లో కూడా ఊహించి ఉండరు. సో బెంగళూరు నుంచి శివమొగ్గ వైపుగా వెళ్తున్నటువంటి ఈ బస్సు చిత్రదుర్గ అనేటువంటి జిల్లాకు సంబంధించిన దగ్గర హిరియార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏంటి, ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ సంబంధించి ఆ యాజమాన్యం ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇంకా అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం కొనసాగుతోంది. సో నాయుడు, అక్కడ మంటలు ఆర్పారా? ప్రస్తుతానికి మంటలు మొత్తం కంట్రోల్లోకి వచ్చాయా? ఎస్ మనోజ్, మొత్తానికైతే హుటాహుటిన సంఘటన జరిగిన వెంటనే అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అంటే పోలీసులు, అంబులెన్స్లు కూడా సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది కూడా వచ్చినటువంటి పరిస్థితులు. వెంటనే ఆ మంటలను అయితే అదుపులోకి తీసుకువచ్చారు. కానీ క్షతగాత్రులు ఉన్నారు. వారందరినీ హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం ప్రధాన హాస్పిటల్కి కూడా తరలించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే ఉందో బయటకు పడినటువంటి వారు క్షతగాత్రులు, వీళ్ళది మెయిన్ అక్కడ ఏం జరిగింది అన్న దానికి ఎంతో మొదటి సమాచారం రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వారు చెప్పినటువంటి ముఖ్యంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా వారిని సమాచారం తీసుకోండి కూడా చెప్పారు అధికారులకి. అటు నుంచి వారికి, ఎందుకంటే వారి బంధువులు ఎవరైనా ఉన్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళంతా ఎక్కడి వాళ్ళు అనేది పూర్తి స్థాయిలో తెలియాలి అంటే కనుక ఒక స్కోప్ ఉన్నది ట్రావెల్స్ దగ్గర నుంచి, మరొకటి అక్కడ ఈ ప్రమాదంలో నుంచి ప్రాణాలతో బయటపడిన వారి దగ్గర నుంచి వివరాలు సేకరించండి, ఇమ్మీడియట్ గా వారికి సమాచారం అందించాలి, వారు ఎవరు ఏంటి. అందులో ముఖ్యంగా అక్కడ సంబంధించిన ఏదైతే పూర్తిగా కాలిపోయిన తర్వాత వారికి మరి ఏ రకమైన బంధువులకి అప్పచెప్పాలి, అంత్యక్రియలు నిర్వహించుకోవాలంటే అటువంటి సమాచారం సేకరిస్తేనే మనం ఇదంతా చేయగలమని కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా
అధికారులకు తెలియజెప్పినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ముఖ్యంగా మన బంధువులు వీరంతా కూడా బెంగళూరుకు చేరుకుంటున్నారు. చాలా మంది మా బంధువులు ఏమయ్యారు, మా వాళ్ళు ఏమయ్యారు, ఎలా ఉంది, ఎలా జరిగింది, ఎవరైనా మా వాళ్ళు బతికి బయటపడ్డారా, వారిని హాస్పిటల్లో ఉంటే మేము కాపాడుకోవాలనే ఇదితో చాలా మంది కూడా చేరుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ మొత్తం మీద అయితే మాట ఈ సంఘటన అనేది మాత్రం ఎవరు జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. అది హృదయ విదారకమైనటువంటి సంఘటన. మంటలు కూడా చూడొచ్చు భారీ స్థాయిలో. ఎందుకంటే మనం ఏదో అది ఆయిల్ లాంటి ఏదైనా పెట్రోల్ లాంటి పోసి తగులు పెడితే మంటలు ఎలా వస్తాయి, ఆ రకమైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఆల్రెడీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇటువంటి ఉంటాయి, కానీ కాకపోతే ఆ బర్న్ ఈ చలికాలం కూడా అంత పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడడం అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి సిచ్యువేషన్. మనోజ్ రైట్, అక్కడ ఆ బస్ సంఘటన జరిగినప్పుడు ఆ బస్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ కూడా ఉంటారు, లేదా క్లీనర్ ఉంటారు. సో వారు ఎవరైనా బయటపడ్డారు, లేదంటే వాళ్ళు కూడా ఈ సంఘటనలో ఆ మంటల్లో చిక్కుకొని వారు కూడా మరణించారు? అంటే ఆయనకి ఎగ్జాక్ట్గా ఏం జరిగి ఉందో అని తెలిసే అవకాశం ఉంది. సో అక్కడ జరిగిన సంఘటన ఏంటి, ఇక్కడ రాంగ్ రూట్లో వచ్చారనేటువంటి ఒక అనుమానం కూడా ఉంది. రాంగ్ రూట్లో బస్సు వెళ్ళిందా, రాంగ్ రూట్లో లారీ వచ్చిందా, దానిపై అప్డేట్స్ ఏమైనా నాయుడు? ఎస్ మనోజ్, అది 3 గంటల సమయంలో జరిగినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా అది యాక్సిడెంట్ అయిన వెంటనే ఇప్పుడు బస్సు డ్రైవరు మరి తర్వాత పూర్తిగా మనకు బస్సు కాలిపోయినటువంటి పరిస్థితులు. కాబట్టి యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ డ్రైవర్ కావచ్చు, క్లీనర్ కావచ్చు కిందకు దూకారా, లేదంటే ఇరుక్కుపోయి మంటల్లో పూర్తిగా అగ్నికి ఆహుతయ్యారా అనేది మాత్రం పూర్తిగా క్లూస్ టీం అయితే సేకరిస్తుంది, వివరాలు సేకరిస్తుంది. క్లూస్ టీం కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యం. కాబట్టి పూర్తి సమాచారం తెలియాలంటే మాత్రం ప్రధానంగా క్షతగాత్రుల నుంచి ఏమైనా సమాచారం తెలిస్తే మాత్రం ఇది పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. మనసు రైట్, అంటే అక్కడ సంఘటనకు సంబంధించి ఇద్దరు బయటపడ్డారు అన్నట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు ఎవరు, వారేదైనా చెప్పగలుగుతున్నారా? ఎస్, వాళ్ళని కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నాం. వారికి చిన్న చిన్న గాయాలైతే హుటాహుటిన వారిని హాస్పిటల్కి తరలించామని అధికారులు అయితే చెప్తున్నారు, కానీ ఎక్కడ ఏ హాస్పిటల్కి తరలించారనేది కూడా పూర్తి సమాచారం లేదు. అయితే క్షతగాత్రులందరినీ, ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క హాస్పిటల్కి తరలించినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే కొంచెం మేజర్ గా డ్యామేజ్ అయిన వాళ్ళని మరొక హాస్పిటల్కి, లేకుంటే చిన్న చిన్న గాయాలను అట్లా ఆ రకంగా డివైడ్ చేసి వారిని మెరుగైన వైద్య చికిత్స ఒకటే హాస్పిటల్కి అందరినీ తరలించినా కూడా ఈ సమయంలో వైద్య సిబ్బంది కూడా ఉండకపోవచ్చు. కాబట్టి హాస్పిటల్కి మిగతా హాస్పిటల్ కూడా తరలిస్తే వీరికి వెంటనే చికిత్స అందే అవకాశం ఉంటుందన్నట్టుగా ఈ అధికారులు చెప్తున్నారు. మన మొత్తం మీద అయితే మాత్రం ఈ సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఎవరైతే ఉన్నారో మెయిన్ క్షతగాత్రుల బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారు బయటికి అంతో ఇంత వాయిస్ వస్తేనే పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా NH48 బెంగళూరు హైవే పైన ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు పూణే హైవే పైన ఒక్కసారిగా చిత్రదుర్గ జిల్లాకు సంబంధించి హిరియార్ ప్రాంతం దగ్గర నడి రోడ్డు పైన హైవే పైన లారీ బస్సు ఢీకొనడంతో బస్సులు లారీ రెండు కూడా మంటలో చిక్కున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సో ఇప్పటికైతే ఆ మంటల్ని ఆర్పినట్టు తెలుస్తోంది. కానీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల్లో 20 మంది కూడా సజీవ దహనం అయిపోయారు. సో చాలా తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తోంది ఈ అంశం. దేశవ్యాప్తంగా మరొక బస్సు అగ్ని ప్రమాద సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది కర్ణాటక రాష్ట్రమే కాదు, దేశం మొత్తం కూడా. 20 మంది మరణించారు. బెంగళూరు నుంచి శివమొగ్గ వైపుకి వెళ్తున్నటువంటి ఈ బస్సు ప్రమాదానికి గురైపోయింది. 20 మంది సజీవ దహనం అయిపోయారు. సో అటు ఇద్దరు మాత్రమే ప్రాణాలతో చిన్న చిన్న గాయాలతో బయటపడినట్టు తెలుస్తుంది. మరి ఆ ఇద్దరు ఎవరు ఏంటని తెలియాల్సి ఉంది. సో తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగిన ఈ సంఘటన పైన ఇంకా అప్డేట్స్ తెలియాల్సి ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మంటలు ఆర్పడంతో పాటుగా అక్కడ ఏ ఒక్క మృతదేహాన్ని కనీసం టచ్ చేయలేదు. ముట్టుకుంటే కంప్లీట్గా బూడిదైపోయాయి. కనీసం అక్కడ శరీర భాగాలు కూడా, అంటే ఆ మృతదేహం ఎవరిదని గుర్తించే పరిస్థితి. సో కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ అదే స్థాయిలో ఉన్నాయి. సో ఎటు చూసినా ఒక 50 నుంచి 100 మీటర్ల మేర ఆ మంటలకు సంబంధించి కనబడుతూనే ఉన్నాయి. సో ఆ బస్సు టైర్లకు సంబంధించి, లారీ టైర్లకు సంబంధించి ఒకసారిగా ముక్కలు పగిలిపోయి ఎగిరిపడడంతో అక్కడ కూడా మంటలు ఎగిసిపడడం చూస్తున్నారు కదా. ఆ బస్సు మొత్తం అగ్నికి ఆహుతవడం, ఆ మంటలు చెలరగడమే కాకుండా ముందు భాగంగా కొంత ఒక లైన్ లాగా మంటలు వస్తూ ఉన్నాయి, వెనక నుంచి కూడా ఒక లైన్ లాగా మంటలు వస్తూనే ఉన్నాయి. సో టైర్లు బ్లాస్ట్ అయిపోయి ముక్కలు అయిపోయి అక్కడి వరకు చిల్లాచెదురుగా పడడంతో అక్కడ కూడా మంటలు ఎగిసిపడడం మనం చూస్తున్నాం. సో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏంటి, ఆ బస్సులో ఎవరెవరు ఉన్నారు, దీనికి సంబంధించి ఆ యాజమాన్యం ఏం చెప్తుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇంతకీ ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏంటని కూడా ఇప్పటివరకు ఎవరు తెలియడం లేదు. సో తెల్లవారుజామున జరిగిన సంఘటన కాబట్టి అక్కడ ఏం కనీసం గుర్తుపట్టే ఆనవాళ్ళు కూడా లేకుండా ఉండిపోయాయి. సో దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. Your discretion is advised.
ఈ కాంటెంట్ మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. సో విజువల్ చూస్తున్నాం, చాలా భయంకరమైనటువంటి దృశ్యాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో రెండు లారీ అండ్ బస్ రెండు కూడా నడి రోడ్డు పైన అలా తగలబడిపోవడం చూస్తున్నాం. సుమారుగా 10 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. ఇప్పుడు కొంత మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, కొంత సిచ్యువేషన్ అక్కడ మంటలు ఆరిపోయినప్పటికీ అక్కడ చుట్టూ ఇంకా సెగలు తగులుతూ ఉన్నాయి. ఆ వేడి, ఆ బస్సు దగ్ధమైన తర్వాత ఆ ఐరన్ పార్టికల్స్ తగులుకున్న వేడి ఇంకా తగులుతూ ఉంది. భారీ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఒకసారి ఆ సంఘటనలో తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి పక్కనే ఇంకా రోడ్డు ఉంది. ఆ మార్గాన వెళ్లే వాళ్ళు కూడా ఒక్కసారిగా ఈ ప్రమాదాన్ని చూసి ఆగిపోయి వారంతా చూస్తూ ఉండిపోయారు. ఏం అక్కడ సహాయం చేయలేని సిచ్యువేషన్ కూడా వీడియోలు రికార్డ్ చేశారు. అక్కడ సహాయం లేని సిచ్యువేషన్. సో అంతవరకు మాత్రమే వాళ్ళు ఆగిపోయారు. కానీ కనీసం దగ్గరికి వెళ్ళని పరిస్థితి, 100 మీటర్ల దూరంగా ఉంటే తప్ప ఆ మంటల తాటికి ఆ వేడిని తట్టుకోలేకపోయామని అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ స్థానికులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రయాణికులు, తోటి ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి, ఇతర వాహనదారులు చెప్తున్న పరిస్థితి. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో అంత డేంజరస్ విజువల్స్ ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ప్లీజ్ బీ కాషియస్. ఈ కాండెంలో కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోండి. బెంగళూరు నేషనల్ హైవే 48 పైన జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 20 మాత్రమే. ఇంకా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతుంది.